హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ మొదలైన సంగతి. ఈ కుంభమేళాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ కుంభమేళ సమయంలో ఇక్కడ గంగానదిలో స్నానం చేయడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తూ ఉంటారు. ఈ మొత్తం మహాకుంభమేళా కోసం ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుంది. ఎవరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ స్నానాలు చేయడానికి, అక్కడ ఉండడానికి అన్ని వసతులు కల్పించింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఇది మీరు ఖచ్చితంగా ఉలిక్కి పడతారు వింటే. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ఈ కుంభమేళాకి లక్షలాదిగా సన్యాసులు, సాధువులు వస్తూ ఉంటారని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఈ సన్యాసుల వేషంలో దొంగలు కూడా తిరుగుతుంటారు. కానీ అదే సన్యాసి వేషం వేసుకుని తీవ్రవాదులు చొరబడితే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే భయంగా ఉంది కదా. కానీ ఇది నిజం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి సంఘటన గురించే. సన్యాసులు లేని కుంభమేళాని వర్ణించలేం. అయితే దీనినే అవకాశంగా తీసుకుని కొంతమంది ఉగ్రవాదులు కుంభమేళాను టార్గెట్ చేశారు. వాళ్లు మన సన్యాసులలా వేషం వేసుకుని వచ్చి మిగతా సన్యాసుల్లో కలిసిపోయారు. వారి ముఖ్య ఉద్దేశ్యం వీలైనంతగా నష్టం కలిగించాలని. కానీ దానిని కూడా మన వాళ్లు తిప్పికొట్టారు. ఆ విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఆ రోజు యథావిధిగా ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కన్నుల విందుగా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. సన్యాసులు, సాధువులు భక్తులకు ఉపదేశం చేస్తున్నారు. వారికి బోధనలు చేస్తున్నారు. చాలామంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇలా ఉండగా అక్కడికి ఒక సన్యాసి వచ్చాడు. అతను చూడడానికి చాలా గంభీరంగా, పెద్ద పెద్ద మీసాలతో, నుదుటి మీద చందనంతో, నిండా రుద్రాక్షలతో చూడడానికి వింతగా ఉన్నాడు. అతను నెమ్మదిగా వచ్చి అక్కడున్న మిగతా సన్యాసులతో కలిసిపోయాడు. అంతేకాదు, అక్కడే ఉన్న గురువుగారికి పాదాభివందనం చేసి నమస్కరించాడు. అప్పుడు ఆయన ఆ సన్యాసితో, నాయనా, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. అప్పుడు అతను, నేను కాశీ నుంచి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు గురువుగారు సన్యాసితో, ఇక్కడ నీకు నచ్చినట్టు ఉండవచ్చు, ఈ స్థలం చాలా పవిత్రమైనది అని చెప్పాడు. సరే గురువుగారు అని చెప్పి వాళ్లతోనే అక్కడ ఉండిపోయాడు. అయితే అందులోనే కిషోర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను గురువుగారి మనిషి. కిషోర్కి అతన్ని చూడగానే ఏదో కొంచెం తేడాగా అనిపించింది. ఎందుకంటే అక్కడికి ఎక్కడెక్కడి నుంచో సాధువులు, సన్యాసులు వస్తూ ఉంటారు. రోజు కొత్త కొత్త మొహాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సన్యాసి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మిగతా సన్యాసులతోనే సమయం గడిపాడు. రాత్రయింది. అందరూ కూడా నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత ఆ సన్యాసి ఒక్కడే లేచి దూరంగా ఉన్న గంగాఘాట్ దగ్గరకు వెళ్ళాడు. ఇది కిషోర్ గమనించాడు. దూరం నుంచి చూసిన కిషోర్ ఆ సన్యాసి ఒక్కడే వెళ్ళి అక్కడ ఘాట్ దగ్గర ఏదో చేసి వచ్చాడు అనే విషయం అర్థం చేసుకున్నాడు. ఈ విషయం మిగతా వాళ్ళకి చెప్దాము అనుకున్నాడు. కానీ ఎవ్వరూ నమ్మరు అని కూడా అర్థమైంది. ఈసారి ఎలా అయినా సరే అసలు అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ మరుసటి రోజు కూడా యథావిధిగా ఆ సన్యాసి మిగతా సన్యాసులతో కలిసి రోజంతా గడిపి రాత్రి దాటిన తర్వాత ముందు రోజు మాదిరిగానే గంగానది ఘాట్ దగ్గరకు వెళ్ళాడు. ఈసారి కిషోర్ ఆలస్యం చెయ్యకుండా ఆ సన్యాసిని ఫాలో అయ్యాడు. నెమ్మదిగా ఆ సన్యాసి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఘాట్ దగ్గర అప్పటికే వేచి చూస్తున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. ఇదంతా దూరం నుంచి కిషోర్ దాక్కుని గమనించసాగాడు. ఆ రెండవ వ్యక్తి సన్యాసితో అన్నాడు, పని ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా లేదా అని. అప్పుడు ఆ సన్యాసి ఆ వ్యక్తితో చెప్పాడు, లేదు, ఇంకొక రోజు పడుతుంది, కానీ ఎలా అయినా చేస్తాను అని చెప్పాడు. సరే అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. సన్యాసి కూడా ఏమీ తెలియనట్టుగా వెనక్కొచ్చి తన టెంట్లోకి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన కిషోర్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వీడియో తీద్దాం అనుకున్నాడు. కానీ చాలా భయం వేసింది. ఏది ఏమైనప్పటికీ ఈసారి వీడియో తీసి పోలీసులకు, మిగతా సన్యాసులకు చూపించాలి అనుకున్నాడు. ఆ మరుసటి రోజు కూడా యథావిధిగానే జరిగింది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మిగతా సన్యాసులతో ఉండడం, అర్ధరాత్రి దాటిన తర్వాత ఘాట్ వద్దకు వెళ్లడం. అయితే ఈసారి కిషోర్ మాత్రం తప్పు చేయలేదు. వీడియో రికార్డు చేయసాగాడు. ఆ సన్యాసి మరో వ్యక్తిని కలవడానికి ఘాట్ దగ్గరకొచ్చాడు. అప్పటికే సన్యాసి కోసం ఆ రెండో వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను మళ్ళీ, పనైపోయిందా అని అడిగాడు.
అయిపోయింది అని చెప్పాడు ఈ సన్యాసి. అప్పుడు రెండవ వ్యక్తి, గుర్తుపెట్టుకో, మనం చేసే పనితో మనమేంటో ఈ దేశానికి గుర్తుండిపోతుంది. కుంభమేళ సమయంలోనే ఇంత నష్టం జరిగిందని ప్రజలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తారు. సరే, ముందు ఆ పని త్వరగా చూడు అని చెప్పి ఆ రెండవ వ్యక్తి వెళ్ళిపోయాడు. సన్యాసి యథావిధిగా వెనక్కి తన టెంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కిషోర్ ఆ వీడియోని మిగతా సన్యాసులకు చూపించాడు. అప్పుడు ఆ గురువుగారు, నువ్వు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పోలీసులకు పంపించు, లేదంటే ఎంతో నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. వెంటనే కిషోర్ ఆ వీడియో క్లిప్ని ఇన్స్పెక్టర్ రాజీవ్ శర్మకి చేరవేశాడు. వెంటనే రాజీవ్ శర్మ, అతని టీం కిషోర్ దగ్గరకు వచ్చారు. అప్పుడు కిషోర్ వారికి జరిగింది మొత్తం చెప్పేశాడు. అప్పుడు రాజీవ్కి అర్థమైంది, ఇక్కడేదో పెద్ద కుట్ర జరగబోతోంది, ఎలాగైనా ఆపాలి అని. ఆ సన్యాసిని దూరం నుంచి చూపించాడు కిషోర్. ఇక వెంటనే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేపట్టారు. దీనికోసం కొంతమంది పోలీసులను సన్యాసి వేషం వేయించి వాళ్లలో కలిపేశారు. ఆ వ్యక్తి మీద పూర్తి నిఘా ఉంచారు. ఆ తరువాతి రోజు యథావిధిగా ఆ సన్యాసి అర్ధరాత్రి దాటిన తర్వాత లేచి ఆ ఘాట్ వెనక వైపు వెళ్లసాగాడు. పోలీసులు అతన్ని అనుసరిస్తున్నారు చప్పుడు లేకుండా. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడేదో తవ్వుతున్నట్టు పోలీసులకు అర్థమైంది. ఆలస్యం చేయకుండా చుట్టుముట్టేశారు. అప్పుడు కిషోర్ వాళ్లతో, ఇదే ఆ వ్యక్తి అని ఇన్స్పెక్టర్కు చూపించాడు. వెంటనే రాజీవ్ ఆ సన్యాసితో, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, నీ బ్యాగ్లో ఏముందో చూపించు అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి, మేము ఈ కుంభమేళాలో అరాచకం కలిగించడానికి వచ్చాము. దేవుడి వేడుకలోనే బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇంతకంటే మంచి ప్రదేశం ఇంకెక్కడా వెతికినా దొరకదు. కాబట్టి ఎప్పటినుంచో ఈ ప్లాన్ చేశాం. నేనిక్కడ ఇప్పటికే బాంబును పెట్టేశాను అని చెప్పాడు. అది విన్న పోలీసులకు చాలా భయం వేసింది. ఏది ఏమైతేనేం ఆ సన్యాసిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆఘమేఘాల మీద బాంబు స్క్వాడ్ని పిలిపించారు. వాళ్ళు వచ్చి అక్కడ అమర్చిన బాంబులను డిఫ్యూజ్ చేశారు. ఇక ఇప్పుడు భయపడడానికి ఏమీ లేదు అని ప్రజలకు చెప్పారు. ఆ సన్యాసి జైలుకు పోయాడు. ఎందుకంటే కిషోర్ చేసిన ఈ పనిని మెచ్చుకోని వాళ్ళు లేరు. ఎందుకంటే ఎన్నో ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో ఇలాంటి పేలుళ్లు జరిపితే చాలామంది చనిపోతారని తెలిసే ఈ ప్లాన్ చేశారు. ఏది ఏమైనప్పటికీ పోలీసులు కిషోర్ సహాయంతో వారిని పట్టుకోగలిగారు. ముందుగా ఎటువంటి నష్టం జరగకుండా ఆపగలిగారు. చూశారు కదా ఫ్రెండ్స్, మన వాళ్ళు ఇలాంటి సందర్భం ఏదైనా వస్తే ఒకేసారి లక్షల్లో తరలి వచ్చేస్తుంటారు. కానీ ఇవే తీవ్రవాదులకు ఇష్టమైన స్థలం. ఒక్క దెబ్బకు 50 మంది పోవాలని ప్లాన్. ఏది ఏమైనప్పటికీ ఆ మహాదేవుడి దయ వలన ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఆదిలోనే మనం ఆపేశాం, ఎటువంటి ప్రమాదం జరగకుండా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతూ ఉంటాయి. మరి ఈ సంఘటన మీకెలా అనిపించింది? కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.